గుడ్ మార్నింగ్, నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బర్సా ట్రావెల్స్కి స్వాగతం. ఈరోజు నేను మిమ్మల్ని ఒక స్పిరిచువల్ ట్రెక్లో తీసుకెళ్ళిపోతున్నాను అండి. అదే వెల్లంగిరి ట్రెక్ అనమాట. సో సౌత్ ఇండియాలో ఉన్న వన్ ఆఫ్ ద స్పిరిచువల్ ట్రెక్స్లో ఇది టఫెస్ట్ ట్రెక్ అని చెప్తారనమాట. ఎందుకంటే ఈ ట్రెక్లో హైయెస్ట్ క్యాజువాలిటీస్ అనేవి జరుగుతూ ఉంటాయి. సో ఇది నేను కన్సిక్యూటివ్ 4th ఇయర్ చేయబోతూ ఉన్నానండి. సో నైట్ ట్రెక్ కంప్లీట్గా చాలా అంటే చాలా డిఫికల్ట్గా ఉంటుంది. వీడియో కంప్లీట్గా చూడండి. హోప్ మీకు నచ్చుతుంది అనుకుంటూ ఉన్నాను. ఇన్ కేస్ మీరు కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. లెట్స్ గెట్ టు ద వీడియో నౌ. మేము చెన్నై నుంచి శతాబ్ది ఎక్స్ప్రెస్లో కోయంబత్తూర్ వెళ్ళాము. మీ ఇద్దరు ఫ్రెండ్స్ అనమాట. సో చెన్నైలో శతాబ్ది ఎక్స్ప్రెస్ 7 o'clock మార్నింగ్ స్టార్ట్ అవుతుంది. కోయంబత్తూర్ వెళ్ళేసరికి 2:30 అవుతుంది. సో కోయంబత్తూర్లో రీచ్ అయిన తర్వాత మేమేం చేసామంటే అక్కడ నుంచి క్యాబ్ తీసుకొని వెల్లంగిరి ట్రెక్ హిల్స్ ఫుట్ ప్రింట్స్ దగ్గరికి వెళ్ళామన్నమాట. సో ఇది అప్రాక్సిమేట్గా 35 kilometers ఉంటుంది. మీరు ఇక్కడ చూడొచ్చు, ఈషా ఉంటుంది కదా, ఈషా పక్కనే ఉంటుందన్నమాట ఈ వెల్లంగిరి హిల్స్ అనేవి. సో ఇది క్రాస్ చేసి వెళ్ళిన తర్వాత మనం ట్రెక్ బిగినింగ్లో ఏముంటే ఒక టెంపుల్ ఉంటుందండి. ఇక్కడ మీరు చూడొచ్చు, ఇదంతా కూడా ఒక పార్కింగ్ ప్లేస్ అనమాట. మామూలుగా అయితే సాటర్డేస్ అండ్ సండేస్లో ఇవంతా కూడా ఫుల్ రష్ ఉంటుంది, వెహికల్స్ పార్కింగ్ కూడా దొరకదు. సో కోయంబత్తూర్ నుంచి బస్ సర్వీసెస్ కూడా ఉంటాయి, మీరు అది గమనించగలరు. సో ఆర్టీసీ బస్సులు అయితే కనుక ఎప్పుడు తిరుగుతూ ఉంటాయి. సో ఇది ట్రెక్ స్టార్ట్ అయ్యే ప్రాంతంలో ఒక గుడి ఉంటుందండి. ఆ గుడి యొక్క ఎంట్రన్స్ అని చెప్పుకోవచ్చు. ఈ గుడి ముందు చిన్న చిన్న షాపులు అన్నీ ఉంటాయన్నమాట. మీకు కావాల్సిన వాటర్, స్నాక్స్ లాంటివి కనుక లేకపోతే ఇక్కడే కొనుక్కొని వెళ్ళాలి. ఎందుకంటే త్రూ అవుట్ ద ట్రెక్ అనమాట. మనం అప్రాక్సిమేట్గా 10 to 15 hours వరకు ట్రెక్ చేస్తాము. ఆ ట్రెక్ చేసేటప్పుడు చిన్న చిన్న షాపులు అనేవి ఉంటాయి. వాళ్ళ దగ్గర మనకి కొన్ని కూల్ డ్రింక్స్ కానీ లేకపోతే లెమన్ జ్యూస్ కానీ మాత్రం దొరుకుతాయి. డిన్నర్ కానీ అలాంటి ఐటమ్స్ అయితే కనుక ఏవి దొరకవు. సో డిన్నర్ లాంటిది మీరు ఇన్ కేస్ ఇంటి దగ్గర నుంచి వస్తుంటే అక్కడ నుంచి ప్యాక్ చేసుకుని వస్తే మంచిది. లేదంటే కనుక చిన్న స్నాక్స్ ఇక్కడ నుంచి కొనుక్కొని తీసుకెళ్తే కనుక, ఎందుకంటే చిన్న ట్రెక్ కాదు ఇది, నేను చెప్పినట్టుగా 10 to 15 hours వరకు టైం పడుతుంది కాబట్టి తప్పకుండా ఫుడ్ అనేది చాలా అంటే చాలా అవసరం. ఇక్కడ రైట్ సైడ్లో మనకు వాకింగ్ స్టిక్స్ అనేవి ఇస్తారు. ఒక స్టిక్ 30 rupees ఉంటుంది. సో నేనైతే కనుక తీసుకోలేదు. ఆ స్టిక్ అనేది మనకు ఫ్రీగానే దొరికింది కొంచెం ముందుకెళ్తే. సో ఇదండి టెంపుల్ ఉంటుంది అక్కడ ఎంట్రన్స్ దగ్గర. సో మనం దేవాలయంలోకి వెళ్ళిపోయి దేవుడికి దండం పెట్టుకొని మన ట్రెక్ అనేది స్టార్ట్ చేస్తాం అనమాట. సో టైం అయితే కనుక సాయంత్రం 6 అయింది. జనరల్గా నేనైతే కనుక ఈ ట్రెక్ను 5ంటికి స్టార్ట్ చేస్తాను, ఎందుకంటే 10-11 గంటలు టైం పడుతుంది కాబట్టి. సో ఈరోజు కొంచెం లేట్ అయింది. సో దండం పెట్టుకొని మన ట్రెక్ స్టార్టింగ్ పాయింట్ దగ్గరికి వెళ్తూ ఉన్నాము. సో ఇక్కడ ఎంట్రన్స్ లో ఒక చిన్న చెక్ పోస్ట్ ఉంటుంది. ఫారెస్ట్ గార్డ్స్ మన బ్యాగ్స్ అవన్నీ చెక్ చేస్తారనమాట. ప్లాస్టిక్ లాంటిది అలౌ ఉండదు. అలాగే ఫైర్ ఇగ్నైట్ చేసేవి ఏమన్నా మ్యాచ్ స్టిక్స్ కానీ ఇలాంటివి కూడా అలౌ చేయరు అనమాట. అవి చెక్ చేసేసి బ్యాగ్ తర్వాత మనల్ని ముందుకు పంపిస్తారు. కానీ మేము వెళ్ళినప్పుడు అయితే కనుక ఫారెస్ట్ గార్డ్స్ మమ్మల్ని ఏం అడగలేదు. బట్ మా బ్యాగ్స్ అయితే కనుక క్లీన్గానే ఉన్నాయి. మెట్లు స్టార్ట్ అయ్యే మొదటి భాగంలో అండి కుడి చేతి పక్కన ట్రెక్ నుంచి రిటర్న్ అయ్యే వాళ్ళు ఆ ట్రెక్కింగ్ పోల్స్ అనేవి అక్కడ ఇసిరేస్తారనమాట. అక్కడ నుంచి మనం ఒక పోల్ పికప్ చేసుకోవచ్చు. నా ఫ్రెండ్ రాజ్ అయితే కనుక పోల్ తీసుకున్నాను. నేనైతే కనుక ఈ సంవత్సరం ట్రెక్కింగ్ స్టిక్ లేకుండానే స్టార్ట్ చేస్తున్నాను. 607 we are starting. ఈ వెల్లంగిరి ట్రెక్లో మొత్తం 7 కొండలు మనం ఎక్కాలి. ఆ 7 కొండల్లో ఫస్ట్ ఇయర్ అనేది చాలా డిఫికల్ట్గా ఉంటుందండి. ఇలా స్టెప్స్ ఉంటాయి అన్నమాట. కానీ స్టెప్స్ అన్ని కూడా పగిలిపోయి ఉంటాయి. అవి కూడా చాలా స్టీప్గా ఉంటాయి. అందుకని చెప్పేసి మనం చూసుకొని కొంచెం జాగ్రత్తగా ఎక్కాలి. ఎందుకంటే స్మాల్ రూట్లో ముందు నుంచి వచ్చే వాళ్ళు కూడా ఉంటారు. మామూలుగా అయితే ఒక నార్మల్ స్పీడ్తో వెళ్తే ఫస్ట్ కొండను మనం కంప్లీట్ చేయడానికి 1.5 నుంచి 3 గంటల వరకు టైం పడుతుంది. అదే నాలాంటి సీజన్ ట్రెక్కర్స్ అయితే కనుక ఒక 40 నిమిషాల నుంచి 50 నిమిషాల లోపల ఎక్కేసేయచ్చు. సో పోయిన సంవత్సరం నేను ఒక 45 నిమిషాలు 50 నిమిషాల వరకు పట్టిందండి. ఈసారి చూడాలి. ఇంకో చెప్పాలంటే కనుక ఈ సంవత్సరం ట్రెక్కర్స్ చాలా తక్కువ మందే ఉన్నారు. మేమైతే ఇప్పుడు ఈవినింగ్ 6:10 అయిందండి. 6:10 స్టార్ట్ చేసాం అనమాట. కొంచెం లేట్ అని చెప్పుకోవాలి యూజువల్ టైమింగ్ కంటే. క్లైమేట్ అయితే మామూలుగానే ఉంది. మొదటి కొండ కంప్లీట్ చేయడానికి ఆల్మోస్ట్ ఒక 40 minutes టైం వరకు పడుతుంది. అండ్ హిల్ 1 అంటే మోస్ట్ డిఫికల్ట్ అనమాట. ఎందుకంటే స్టీప్ సెక్షన్ ఆఫ్ స్టెప్స్ అన్నీ ఉంటాయి. ఆగుతూ స్లోగా వెళ్తే కనుక ఒక 45 minutes లేదంటే మ్యాక్సిమం ఒక 1 hour కంప్లీట్ చేయాలి. సో సన్లైట్ అయితే కనుక స్లోగా ఫెయిల్ అవడం స్టార్ట్ అయింది. నాలాగా నైట్ ట్రెక్ చేయాలనుకుంటే కనుక నేను కొన్ని ప్రికాషన్స్ చెప్తాను. మస్ట్ అండ్ షుడ్గా హెడ్ టార్చ్ కానీ టార్చ్ లైట్ కానీ క్యారీ చేయాలండి. ఎందుకంటే ట్రెక్ అంతా కూడా మనం నైటే చేస్తాం కాబట్టి అది చాలా అవసరం.
ముందుకెళ్లే కొద్దీ టెరైన్ అనేది చాలా అంటే చాలా బ్యాడ్గా ఉంటుంది. సో మన చేతిలో టార్చ్ లైట్ పట్టుకుని ఎక్కడం అనేది కష్టంగా ఉంటుంది కాబట్టి హెడ్ టార్చ్ అయితే కనుక మోస్ట్ ప్రిఫర్డ్ అని చెప్పుకోవచ్చు. దాంతోపాటు 2 లీటర్స్ ఆఫ్ వాటర్ కావాలి. డిన్నర్ అనేది మస్ట్ అండ్ షుడ్గా క్యారీ చేయాలి. ఎనర్జీ బార్స్ లాంటి చాక్లెట్స్ కానీ లాంటివి, స్నాక్స్ కానీ లాంటివి ఖచ్చితంగా తీసుకొని వెళ్ళాలి. ఫ్రీక్వెంట్గా బ్రేక్స్ తీసుకోవడం చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే లాస్ట్ 2 yearsలో ఈ ట్రెక్లో చాలా అంటే చాలా క్యాజువాలిటీస్ జరిగాయి అనమాట. పీపుల్ డిఫికల్టీ ఆఫ్ ద ట్రెక్ అర్థం చేసుకోకుండా వెళ్ళిపోయేసేసి ఇబ్బందులు పడి చనిపోయారనమాట. కొన్నిసార్లు నైట్ అయితే కనుక పైన చాలా చల్లగా ఉంటుంది, అందుకని ఒక జాకెట్ క్యారీ చేయండి. లగేజ్ మాత్రం చాలా అంటే చాలా తక్కువ క్యారీ చేయండి, ఎందుకంటే లగేజ్ వేసుకొని ఇన్ని గంటలు ట్రెక్ చేయడం అనేది అన్లెస్ మీరు సీజన్ అయితే తప్పితే కొంచెం డిఫికల్ట్ అనమాట. ఈ వెల్లంగిరి హిల్స్ని సౌత్ కైలాష్ అంటారు. ఇవి అత్యంత పవిత్రమైనవి కాబట్టి చాలామంది భక్తులు షూస్ కానీ చెప్పులు కానీ లేకుండా ట్రెక్ చేయడానికి ప్రిఫర్ చేస్తారు. నేనైతే కనుక షూస్ వేసుకొని చేస్తాను, ఎందుకంటే నైట్ టైం కాబట్టి యాంకిల్ ట్విస్ట్ లాంటివి అయితే ప్రాబ్లం అవుతుంది. ఇంకోటి ఏంటంటే ఆడవాళ్ళు 10 సంవత్సరాల నుండి 50 సంవత్సరాల మధ్యలో ఉన్న వాళ్ళకైతే కనుక ఇక్కడ అలవ్ లేదు. 39 నిమిషాలు పట్టిందండి. చూడొచ్చు, ఫస్ట్ ఈ ల్యాండ్కి వచ్చేసాము. ఇక్కడే అనమాట గుడి ఉంటుంది. గుడి దగ్గరికి వచ్చామంటే మొదటి కొండ కంప్లీట్ అయిపోయినట్టు. 40 నిమిషాలు డెఫినెట్గా 3 yearsతో కంపేర్ చేస్తే ఐ గెట్ దిస్ ద ఫాస్టెస్ట్ వన్. ఫస్ట్ ఇల్లు 40 minutesలో కంప్లీట్ చేసింది. Whoa, great stop bro, you rocked it. 40 minutes, almost the fastest one. Super. Hey mooda kodara illa paravalle approximately 6:57కి ఫస్ట్ లెగ్ స్టార్ట్ అయ్యింది. మొత్తం చీకటి పడిపోయింది ఆల్రెడీ. This battery will be till how many hours, bro? Bro, you can do Vellangiri trek 5 times with that battery, bro. Awesome. Let's go. Oh, you're king, bro. You're prepared for everything. Why, bro? Bro, this is all survival stuff, bro. రెండో కొండ అయితే కనుక స్టెప్స్ ఉంటాయండి, మొత్తం రాళ్ళు మాత్రమే ఉంటాయి, ఏముండవు. చూసి జాగ్రత్తగా వెళ్ళాలి. అది ఒక నైట్ అవటం వల్ల కొంచెం జాగ్రత్తగా వెళ్ళాలి. మళ్ళీ స్టీప్ రాక్ సెక్షన్ వచ్చిందండి. నైట్ అయితే కనుక వ్యూస్ సూపర్ అంటే సూపర్గా ఉంటాయి. హైక్ స్టార్ట్ చేసి 1 hour 7 minutes అవుతుంది. చూడొచ్చు, ఇలాగా రాక్ కట్ మీద స్టెప్స్ వచ్చినాయి. సో రెండో కొండ మీద స్ప్రింగ్లో నుంచి వాటర్ వస్తూ ఉంటుంది. చూడొచ్చు, ఇది అనమాట. Bro, this is the spring water. That's the spring water. First one. Go. గంట 20 నిమిషాలు క్లైమ్ తర్వాత అండి సెకండ్ హిల్ ఎండ్కి వచ్చాం అనమాట. ఇక్కడ ఒక గృహలో దేవాలయం ఉంటుంది. ఇదే అనమాట ఆ గృహ. ఇక్కడతో రెండో కొండ అయిపోయిందండి, సెకండ్ హిల్ కంప్లీట్ అయిపోయింది.
టైం అయితే 7:45 అయిందండి. చూడొచ్చు థర్డ్ హిల్ ఇస్ రియలీ స్టీపర్. రాజ్ తాలూర్. Bro, you are Tamil Nadu Bear Grylls, bro. You are Tamil Nadu Bear Grylls. ట్రెక్ స్టార్ట్ చేసి అయితే కనుక 2 hours అవుతుందండి. 2 kilometers వచ్చాము. ఇప్పుడైతే కనుక 3వ హిల్ ఎండింగ్లో ఉన్నాం అనమాట. ట్రైల్ ఇలా ఉంది చూడొచ్చు. అసలు వేనే లేదనమాట, మొత్తం జస్ట్ రాళ్ళే ఉన్నాయి స్టీప్గా. ఇక్కడ ఇంకో హాట్ స్ప్రింగ్ కూడా ఉంది. వాటర్ వస్తుంది అనమాట, చాలా పెద్దది. సో అందరు పైకి ఎక్కి తాగుతూ ఉన్నారు, నేను కూడా వెళ్తా ఉన్నాం. గో బ్రో, నైస్. స్ప్రింగ్ భూమి లోపల నుంచి వస్తుంటే పైప్ పెట్టారు అనమాట. అండ్ ఇది ఇదైతే 4వ హిల్ స్టార్ట్ అయిందండి. స్టార్ట్ అయ్యి కొంతసేపు అయింది. మనం స్టార్ట్ చేసేది కనుక 2.5 hours అవుతుంది. ఇప్పటికి 4వ హిల్ అనమాట. టైం అయితే కనుక 8:20 అవుతుంది. మొత్తం డస్ట్ అనమాట ట్రైల్ మొత్తం చూడొచ్చు. వావ్, చంద్రుడు చూడొచ్చు ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాడు. అమేజింగ్ అసలు. ప్రస్తుతానికి అయితే 3 hours అయింది అనమాట ట్రెక్ స్టార్ట్ చేసి. 5th హిల్లో ఉన్నాం అనమాట. చూడొచ్చు కొంచెం ప్లాట్ ఉంది ఇక్కడ. దెన్ గ్రాడ్యువల్గా ముందు చూస్తే అక్కడ లైట్లు అన్నీ ఉంటాయి, అంటే పైకి ఎక్కుతుంది అనమాట. ఇది ఒక సిద్ధార్థ స్వామి వారి జీవ సమాధి. ఆ స్వామి వెల్లంగిరి హిల్స్లో నిర్మించడంలో మెట్లు లాంటివి చాలా సహాయం చేశారనమాట. సో ఇది ఆయన జీవ సమాధి. సో టైం అయితే 9:50 అయిందండి. ఇప్పుడే డిన్నర్ ఫినిష్ చేసాం అనమాట. పార్సల్ తెచ్చుకున్నది. 5వ హిల్ మీద ఉన్నాము. ప్లాటూ లాగా ఉందన్నమాట, స్లోగా ఇంక్లైన్ అవుతుంది. ఇప్పటికైతే కనుక మేము 3 hours 40 minutes క్లైమ్ చేసాము. సో మేబీ అనాదర్ 1.5 hour వరకు అయితే కనుక పట్టొచ్చు. లెట్స్ సీ. దూరంగా కనపడతా ఉంది 7th హిల్. లైట్లు అన్నీ ఉన్నాయన్నమాట. బేర్లీ కనపడతా ఉంటుంది మీకైతే కనుక. అదనమాట దట్స్ 7వ హిల్. సో 6వ హిల్ దగ్గరికి అయితే వచ్చేసామండి. ఇప్పుడు చూడొచ్చు, ఇక్కడ వాటర్ స్ట్రీమ్ ఉంటుందన్నమాట. అలాగే ఒక కొలను ఉంటుంది, కొలంలో స్నానం చేయాలి. వావ్, ఇందులో కనుక స్నానం చేస్తే
ఉన్న రోగాలు అన్నీ పోతాయంట, అండ్ పాపాలు కూడా అన్నీ పోతాయంట. సో టైం అయితే 10:48 అయిందండి, చూడొచ్చు. అండ్ 6th హిల్ అయిపోయింది, 7th హిల్ దగ్గరకు వస్తున్నాం అనమాట, చూడొచ్చు. సో 7th హిల్ ఈజ్ ద టఫెస్ట్ వన్, రియల్ ఛాలెంజ్. సో చూడాలి ఎంత టైం పడుతుందని చెప్పేసి. టెంటివ్లో అయితే కనుక 1 hour అనుకుంటా ఉన్నాము, బట్ చూడాలి. సో 7th హిల్కి కింద షాపులు అయితే ఉన్నాయన్నమాట. అండ్ ఇక్కడ నుంచి అయితే కనుక ఇంకా స్టీప్ స్టార్ట్ అవుతూ ఉంది. స్టడీ లైన్. Oh, 11:37. Okay, దగ్గర కూర్చో. Hey, this is it, bro. I'll enter here. That's it. Oh. That's it. This is only entrance. Bro, we have to do small thing. 11:41, 11:40కి టెంపుల్ దగ్గరకు వచ్చేసాం అనమాట, చూడొచ్చు. The Trishulans, bro. How many Trishulans? They made. This is a big one, bro. Bro. Going under, that's a temple. Very stunning. So. வெளியிருந்துருங்க உள்ளே 3 லிங்கம் ஐயா. இது ஆகாய லிங்கம், மேலே இருக்கிறது பூமி லிங்கம். இந்த மலை தான்
நம்மளே ஒரு லிங்கம் 3 லிங்கம் அப்படியே ஆஃப் பண்ணி வச்சிருங்க ஐயா. நீங்க எடுக்கிற సో సమ్మిట్ అయితే 5.89 కిలోమీటర్స్ 6 hours 5.5 hours పట్టిందండి. మేము 40 minutes వరకు ఉన్నాము. 1345 meters ఎలివేషన్ అనమాట. సో ఇప్పుడు టైం అయితే 12:17 అయింది. ఇక్కడ నుంచి కిందకి డిసెంట్ స్టార్ట్ చేస్తాం అనమాట. ఆల్ సెట్ బ్రో, ఓకే లెట్స్ గో. ఈ 7వ హిల్ గెట్టింగ్ డౌన్ అనేది చాలా డేంజరస్ అండి. అసలు కొంచెం స్లిప్ అయినా సరే దొల్లుకుంటే కింద పడిపోతాం అనమాట. చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. ట్రెక్కింగ్ షూ ఉండాలి, ఎల్స్ లేదంటే బేర్ ఫుట్తో పోల్ సాయంతో జాగ్రత్తగా దిగాలన్నమాట. సో చూసి జాగ్రత్తగా వెళ్తా ఉన్నాం. వర్షం పడితే కనుక వా కాంట్ ఈవెన్ ఇమాజిన్. ఇప్పటికి మన ట్రెక్ స్టార్ట్ చేసి 10 hours అవుతుందండి. 10.17 kilometers వచ్చామన్నమాట. టైం అయితే మార్నింగ్ 4 o'clock అవుతుంది. అండ్ ఇప్పుడు ఫస్ట్ హిల్ ఎంట్రన్స్ దగ్గరికి అయితే వచ్చాము. వచ్చాను ఎగ్జాస్టివ్ అని నిజంగా చెప్పాలంటే అన్నమాట. ఫస్ట్ హిల్ ఎంట్రన్స్ దగ్గర ఉన్న గుడి. You're giving retirement to it? Oh my God! What are you? What Save me a lot, bro. What a victory, bro! It is super, bro. Wow! Come, bro. Wow. Take a video. Come. Come, bro. Let's go, bro. This is a victory video, bro. Both together. 11 hours, bro. Wow! Damn! Whoa! There you go. What a journey, bro. Amazing. 15కి బేస్ క్యాంప్ రీచ్ అయ్యామండి. 4:10కి స్టార్ట్ అయ్యామన్నమాట. ఈవినింగ్ ఆల్మోస్ట్ 11 hours పట్టింది. డిస్టెన్స్ చూద్దాం ఒకసారి. సో డిస్టెన్స్ చూస్తే 11 kilometers ఎగ్జాక్ట్గా 11 hours and 7 minutes అనమాట. 1443 meters ఎలివేషన్ గెయిన్ చేసాము. వాట్ ఎ స్టాట్స్. సో చూసారు కదండి, మొత్తం 11 hours అయితే కనుక పట్టింది. చాలా స్ట్రెస్ఫుల్ అంటే చాలా స్ట్రెస్ఫుల్ అనమాట. బట్ సక్సెస్ఫుల్గా అయితే కంప్లీట్ చేయగలిగాను. దిస్ 4th year అనమాట. సో ఇందులో మేము చెప్పిన ప్రికాషన్స్ అన్నీ కూడా ఫాలో అవ్వండి. ఎందుకంటే హైయెస్ట్ క్యాజువాలిటీస్ అన్నీ ఇక్కడ జరుగుతూ ఉన్నాయి కాబట్టి మనం ఇక్కడికి వచ్చినప్పుడు చాలా కేర్ఫుల్గా ఉంటాం అనేది చేయాలి. సో దట్స్ pretty much అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ స్టేయింగ్ టు. నెక్స్ట్ వీక్ ఇంకో వీడియోలో కలుద్దాం. టిల్ దెన్ టాటా బాయ్.